ఓవరీ ఫంక్షన్ అనేది ఓవులేషన్, హార్మోనల్ ప్రొడక్షన్ అనమాట. సో రెగ్యులర్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రతి ఫీమేల్ ఓవులేట్ అవుతారు. సో సింపుల్గా మనము మెన్స్ట్రల్ డేట్ నుంచి బ్యాక్ వెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చే డేని డే ఆఫ్ ఓవులేషన్ కింద ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో వన్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే, సరే దిస్ ఇస్ క్యాలెండర్ అనుకుందాము. సో ఇప్పుడు మీరు ఎక్స్పెక్టెడ్ డేట్ 30th మీకు పీరియడ్ రావాలి అని అనుకుంటే, ఇది డేట్ వచ్చిన ఫస్ట్ డే అవుతుంది. సో బ్యాక్ కౌంట్ చేసుకోండి 29 దగ్గర నుంచి 14, 13, 12, 11, 10, 9 అలా 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఇది 0 డే అనుకోవాలి. సో 15th డేట్లో మీరు ఓవులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు 15th ఓవులేషన్ జరిగింటేనే నెక్స్ట్ 14 డేస్కి మీకు పీరియడ్ అనేది వస్తుంది. సో ఎవ్రీ మంత్ ఇలా మీరు బ్యాక్ వెళ్ళి ఒకసారి ట్రాక్ చేసుకుని ఉంటే మీకు ఒక 3 days 4 days స్పాన్ అనేది వస్తుంది. సో ఈ డేకి, ఈ 0 డేకి +2 days -2 days చూసుకోవాలన్నమాట. అంటే 13, 14, 15, 16, 17 ఈ 5 days మీ ఫర్టైల్ విండో. సో 15th డేట్లో మీరు ఓవులేట్ అయ్యారు అని అంటే 1-2 days పీరియడ్ ముందు వెనుక వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి, సో మనం దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక 3 days 5 days, సో 5 days స్పాన్ అనేది వస్తుంది.